త్వరలో సచివాలయ ఉద్యోగుల హేతుబద్ధీకరణ జరగబోతోంది. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో అనేక మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం చంద్రబాబు గ్రామ వార్డు సచివాలయ శాఖపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా సిబ్బంది హేతుబద్ధీకరణపై చర్చ జరిగింది. గతంలో ప్రతి సచివాలయంలో 10 మంది ఉద్యోగులు ఉండేలా ఈ విభాగాన్ని డిజైన్ చేయగా చాలా ప్రాంతాలలో తక్కువ మందితోనే నడిపిస్తున్నారు. కొన్ని సచివాలయాలలో ఎక్కువగా, కొన్ని చోట్ల తక్కువ మంది సిబ్బంది ఉన్నారు. రేషనలైజేషన్ ప్రక్రియతో దీనిని సరిదిద్దేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అలాగే సచివాలయాలను 2 కేటగిరీలుగా విభజిస్తారు. 2500 నుండి 3500 మంది జనాభాకు 3 మల్టీపర్పస్ సిబ్బంది, 4 టెక్నికల్ సిబ్బంది కలిపి 7 ఉంటారు. 3500 మందికి మించి జనాభా ఉంటే 4 మల్టీపర్పస్, 4 టెక్నికల్ ఉద్యోగులు కలిపి 8 మంది ఉంటారు. ఈ విధంగా రేషనలైజేషన్ చేస్తే 2500 లోపు జనాభా కలిగిన ప్రాంతంలో 6 సిబ్బందితో 3562 గ్రామ వార్డు సచివాలయాలు ఉంటాయి. 2500 నుండి 3500 జనాభా కలిగిన ప్రాంతంలో 7 సిబ్బందితో 5388 సచివాలయాలు ఉంటాయి. ఇక 3500కు పైగా జనాభా కలిగిన ప్రాంతాల్లో 8 మంది సిబ్బందితో 6054 గ్రామ వార్డు సచివాలయాలు ఉంటాయి. మొత్తం 15004 గ్రామ వార్డు సచివాలయాలు ఉంటాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, త్వరలో సచివాలయ ఉద్యోగాల క్రమబద్ధీకరణ జరగబోతోంది. ఇక సచివాలయాల వారీగా వీళ్ళు 3 కేటగిరీస్ లో ఈ సచివాలయాల విభజన అయితే జరుపుతున్నట్లుగా మనకి సమాచారం లభిస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పాటు చేసినటువంటి సచివాలయ వ్యవస్థను ప్రస్తుతం పూర్తి స్థాయిలో పటిష్టపరిచే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుంది. ఆ మేరకు నిన్న జరిగినటువంటి ముఖ్యమంత్రి వద్ద జరిగినటువంటి దీనికి సంబంధించినటువంటి సమీక్షా సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలను కూడా తీసుకున్నారు. వార్డు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్ ద్వారా వారి నుంచి మంచి సేవలు ప్రజలకు అందేలాగా ప్రణాళికలో అయితే సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి మనకు ప్రధానంగా కనిపిస్తా ఉంది. అయితే కొన్ని చోట్ల సిబ్బంది ఎక్కువగా ఉంటాం, మరి కొన్ని చోట్ల సిబ్బంది తక్కువగా ఉంటాం. ఈ రేషనలైజేషన్ ప్రక్రియతో దీన్ని సరిదిద్దే ప్రయత్నాలు అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది. ఈ సందర్భంగా ఈ హేతుబద్ధీకరణ మీద ప్రధానంగా ఒక కీలకమైనటువంటి నిర్ణయం అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 11,162 గ్రామ సచివాలయాలు ఉన్నాయి. అదేవిధంగా 3,842 వార్డు సచివాలయాలు ఉన్నాయి. ఈ అటు గ్రామ సచివాలయాలు, ఇటు వార్డు సచివాలయాల్లో అన్నిట్లో కలిపి 127,175 మంది అక్కడ ఉద్యోగులుగా పనిచేస్తా ఉన్నారు. ప్రతి సచివాలయంలో కూడా 10 మంది ఉద్యోగులు ఉండేలాగా ఈ విభాగాన్ని సచివాలయాన్ని డిజైన్ చేశారు. అయితే చాలా ప్రాంతాల్లో కూడా కనీసం 4-5 తోటి సచివాలయాలను రన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. దీనివల్ల ప్రజలకు అందుతున్నటువంటి సేవలు అరకొరగా ఉన్నాయి. దీంతో చాలా ప్రాంతాల్లో తక్కువ మందితోనే ఈ సచివాలయాలు నడిపించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ రేషనలైజేషన్ లో భాగంగా మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీస్ గా 2 విభాగాలుగా ఈ సిబ్బందిని విభజించే ప్రతిపాదనను కొత్తగా కూటమి ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. మల్టీపర్పస్ విభాగంలోకి గ్రామ సచివాలయ పరిధిలో ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, గ్రామ మహిళా పోలీసులు వాళ్ళంతా కూడా మల్టీపర్పస్ విభాగంలోకి వస్తారు. అదేవిధంగా వార్డు సచివాలయంలో అడ్మినిస్ట్రేషన్ కార్యదర్శి, విద్యా డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీతో పాటు వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శి వీళ్ళంతా కూడా మల్టీపర్పస్ విభాగంలోకి రావటం జరిగింది. ఇక టెక్నికల్ విభాగానికి సంబంధించి గ్రామ సచివాలయ పరిధిలో ఉన్నటువంటి విఆర్ఓతో పాటు ఏఎన్ఎం, సర్వే అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, అగ్రికల్చర్ సెక్రటరీ, ఎనర్జీ అసిస్టెంట్ వీళ్ళంతా కూడా టెక్నికల్ విభాగంలో ఉండటం జరుగుతోంది. వార్డు సచివాలయంలోకి వార్డు రెవెన్యూ సెక్రటరీ, హెల్త్ సెక్రటరీ, ప్లానింగ్ సెక్రటరీ, ఎమ్యూనిటీ సెక్రటరీ, శానిటేషన్, వార్డు ఎనర్జీ సెక్రటరీ వీళ్ళంతా కూడా వార్డు సచివాలయ పరిధిలోకి రావటం జరిగింది. ఈ ప్రధానంగా ప్రతి 2500 మంది జనాభాకు 3 మల్టీపర్పస్ సిబ్బంది, 4 టెక్నికల్ సిబ్బంది, మొత్తం కలిపి 7 ఉండాల్సినటువంటి అవసరం ఉంది.
3,500 మంది గనక జనాభా ఉంటే ఆ జనాభాకు తగ్గట్టుగా 4 మల్టీపర్పస్ సిబ్బంది, 4 టెక్నికల్ ఉద్యోగులు మొత్తం కలిపి 8 మంది ఉంటారు. అదేవిధంగా ఇక రేషనలైజేషన్ చేస్తే ఈ రేషనలైజేషన్ ప్రకారం 2,500 జనాభా కలిగినటువంటి ప్రాంతాల్లో 6 సిబ్బందితో పాటు 3,562 వార్డు సచివాలయాలు 6 సిబ్బంది, అంటే ఒక్కొక్క వార్డు సచివాలయంలో 6 సిబ్బంది కేటాయించడం జరుగుతుంది. అదే 3,500 జనాభా కలిగిన ప్రాంతంలో 7 సిబ్బందిని కేటాయిస్తారు. అలాంటివి 5,388 సచివాలయాలు ఉంటాయి. ఇక 3,500 పైగా జనాభా కలిగినటువంటి ప్రాంతాల్లో మొత్తం 8 మంది సిబ్బంది, ఒక్కో సచివాలయానికి 8 మంది సిబ్బంది ఉంటారు. అలాంటి సచివాలయాలు సుమారుగా 6,054 సచివాలయాలు ఉంటాయి. మొత్తం కలిపి 15,004 గ్రామ వార్డు సచివాలయాలు ఉంటాయి. అంటే దీని ప్రకారం ఇప్పటి వరకు ఉన్నటువంటి 11,162 అటు 3,082 గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు, ఇప్పుడు వాటి సంఖ్య 15,004 సచివాలయాలుగా చేరబోతా ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఈ ప్రతి సచివాలయంలో ఒక సెక్రటరీని యాస్పిరేషనల్ సెక్రటరీగా నియమించాలని ఒక నిర్ణయం అయితే తీసుకోవటం జరిగింది. ఈ యాస్పిరేషన్ సెక్రటరీ ద్వారా ఏఐతో పాటు డ్రోన్ వంటి ఈ కొత్త టెక్నాలజీని గ్రామాల్లోకి తీసుకువెళ్లాలన్నటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి ఉన్నారు. ప్రతి ఇంటిని కూడా ఈ జియో ట్యాగింగ్ చేయాలని కూడా ఆలోచన ఉంది. కనీసం 2,500 మంది జనాభాకు 5 కిలోమీటర్ల పరిధిలో ఒక సచివాలయం ఉండాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. ఏజెన్సీలో అవసరమైతే అదనంగా ఈ సచివాలయాలను ఏర్పాటు చేయాలన్నటువంటి ప్రతిపాదన కూడా నిన్న అధికారులతో జరిగినటువంటి సమీక్ష సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి వ్యక్తం చేయడం జరిగింది. మొత్తం 1,61,000 సచివాలయ ఉద్యోగులు ఉండాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది 1,27,000 మంది. అయితే మిగతా 15,000 మందిని కొత్తగా సిబ్బంది అదనంగా నియమించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. త్వరలో దానికి సంబంధించి కూడా ఒక నిర్ణయం అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవైపు యాస్పిరేషన్ సెక్రటరీ నియామకంతో పాటు మరోవైపు ఏవైతే అదనంగా సిబ్బంది అవసరమవుతారో వాళ్ళ యొక్క నియామక కార్యక్రమాన్ని కూడా చేపట్టే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ సచివాలయాలని పటిష్టంగా నిర్వహించాలన్నటువంటి ఆలోచనతోటి కొత్త నిర్ణయాలను తీసుకునే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రామకృష్ణ, ఇటు మనం చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాలంటీర్స్ ఆందోళన అయితే కొనసాగుతూ వస్తుంది. మరి ఈ సచివాలయ హేతుబద్ధీకరణలో వాలంటీర్స్ వ్యవస్థకి ఏదైనా అవకాశం లభించనుందా? అంటే ప్రస్తుతానికి మనం చూసుకున్నట్లయితే వాలంటీర్ వ్యవస్థ పెద్దగా దానివల్ల ఉపయోగం లేదన్నటువంటి అభిప్రాయాలు అటు ప్రజలు ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉంది. ఎందుకంటే వాలంటీర్లు గతంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం తప్పించి వాళ్ళ వల్ల పెద్దగా ఉపయోగం లేదు. అయితే ఇవాళ 6 నెలలుగా మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్ల పంపిణీ 1, 2, 3 రోజుల్లోనే ఉద్యోగులే ఆ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. నిజంగా వాలంటీర్ల వ్యవస్థ లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటే ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే ఆ పరిస్థితి మొత్తం కూడా కళ్ళకు కట్టినట్టు తెలిసిపోయేది. కానీ ఇవాళకి 6 నెలలైంది. ఏ ఒక్క రోజు కూడా పెన్షన్లు ఎవరికి ఆగలేదు. ప్రతి నెల కూడా 1, 2 తారీఖుల్లో పెన్షన్లన్నీ కూడా 100కి 99% పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పూర్తి అవుతుంది. 1/2 అందుబాటులో లేని వాళ్ళకి పెన్షన్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో పెన్షన్ల పంపిణీని అక్కడ ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగులే నిర్వర్తిస్తా ఉన్నారు. ఇక దీనికి సంబంధించి వాలంటీర్ల వ్యవస్థ వల్ల పెద్దగా వనగూరే ప్రయోజనం లేదు. వాలంటీర్లు చేయాల్సినటువంటి ఏదైతే బాధ్యతలు ఉన్నాయో అలాంటి బాధ్యతలన్నీ కూడా ఇవాళ సచివాలయ సిబ్బంది అక్కడ ఆ 7 సిబ్బంది కూడా సరిపోతున్నారన్నటువంటి అభిప్రాయాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి వాలంటీర్ల వల్ల అదనపు భారం తప్పించి పెద్దగా ఉపయోగం లేదు. నిజంగా వాలంటీర్ల వ్యవస్థ అనేది స్వచ్ఛందంగా చేయాల్సినటువంటి అవకాశం ఉంటే అలా కాదని గత ప్రభుత్వం వాళ్ళందరికీ కూడా ప్రతి నెల 10,000 రూపాయలు చెల్లించే కార్యక్రమాన్ని తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వ ప్రజల సొమ్ముకు
గండి కొట్టే ప్రయత్నం గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసింది. దీని మీద రాష్ట్ర ప్రజలంతా కూడా తీవ్ర స్థాయిలో అసంతృప్తితో ఉన్నారు. దానికి తోడు ఈ వాలంటీర్ వ్యవస్థను అడ్డం పెట్టి అటు పార్టీకి సంబంధించి ఓట్ల కోసం వాళ్ళ మీద ఒత్తిడి చేయటం, అది ఒక పార్టీ కార్యకర్త లాగా వ్యవహరించే కార్యక్రమంగా గతంలో ఆ ప్రభుత్వం నిర్వహించింది. కాబట్టి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి వ్యవహరించినటువంటి వైఖరిని కూటమి ప్రభుత్వం వ్యవహరించకూడదన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ వ్యవస్థను తిరిగి పునరుద్ధరించే ఆలోచన ఏది రాష్ట్ర ప్రభుత్వానికి కనిపించడం లేదనే చాలా స్పష్టంగా చెప్పొచ్చు. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.